శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అన్ని విషయాలలో వర్ధిల్లటం, సౌఖ్యంగా జీవించటం దేవునికి ఇష్టం. ఇంతకీ వర్ధిల్లడం అంటే ఏంటి అర్థం? నాకు కావలసిన దానికంటే ఎక్కువగా కలిగి ఉండటం అని అర్థం. అవును, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు అన్నటువంటి మాట సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవుని యొక్క నోటిలో ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా ఆ మాట అన్నప్పుడు. ఆ మాటకు బయటకు వస్తున్నటువంటి వ్యక్తికి కూడా హృదయంలో ఎక్కువ కావాలనే కోరిక కూడా కలిగి ఉంటాడు. నాకు ఎక్కువ వద్దు నాకు తక్కువ వద్దు అంటే నాకు సరిగ్గా ఉండాల్సినంత కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ వద్దు అని కదా. అవును, ఇది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానికి తృప్తిపరుస్తూ చీకటిలో నీ వెలుగును ప్రకాశించు అని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఆకలిగొనిన వారికి ఆహారమియ్యం అని చెప్పాడు కూడా. నీకు కావలసిన దానికంటే ఎక్కువ లేనప్పుడు నీ పొరుగువానికి ఎలా అందిస్తావు? ఎలా పెడతావు? ఎలా ఇతరులను ఆదుకుంటావు? ప్రియులరా, నా కొరకు నాకేం వద్దు, నా ప్రభువు కొరకు నాకు అన్నీ కావాలి అని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, నీ ఆలోచన విధానమును ఈరోజు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని యోహాను భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి. అవును, ఎందుకు అంటే మనము కలిగి ఉన్నప్పుడే కదా దేవుని యొక్క ప్రేమను చూపించేది. మనకే లేనప్పుడు ఇతరులకు ఎలా చూపిస్తామండి? కానీ అంతరంగంలో ఒకటి పెట్టుకొని బయటికి మరో రకంగా ఈ నూతన సంవత్సరంలో ఉండొద్దు. నీకు కావలసిన దానికంటే ఎక్కువగానే అడగండి. ఎక్కువైనట్లయితే ఇతరులకు పంచండి. అదే దేవుని యొక్క ప్రేమ. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, భక్తుడైనటువంటి యోహాను గారు ప్రార్థించినట్లుగా ప్రభువా అన్ని విషయాలలో సౌఖ్యంగా సుఖంగా ఉండేటట్లు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి ఈ వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.